గత క్లాస్లో నిరుద్యోగం అనే అంశాన్ని డిస్కస్ చేశాము. దానికి అనుబంధంగా ఈరోజు నిరుద్యోగితలో ఉన్న కాన్సెప్ట్స్తో పాటుగా వాటికి ఉన్న స్టాటిస్టికల్ రిపోర్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్గా మనం నిరుద్యోగితను తీసుకున్నప్పుడు గత ఎపిసోడ్లో కంప్లీట్గా డెవలపింగ్ కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్కి మధ్య ఉన్న వేరియేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు అర్బన్కి రూరల్కి వేరియేషన్ ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగిత ఏంటి, అర్బన్లో నిరుద్యోగిత ఏంటి డిస్కస్ చేద్దాము. ఇక్కడ స్పెషల్గా సిమిలర్ కండిషన్స్లో ఉండే సిచ్యువేషన్స్తో ఉండే అన్ఎంప్లాయ్మెంట్స్ కనిపించదు. గ్రామీణ ప్రాంతంలో వేరుగా ఉంటుంది, అర్బన్లో వేరుగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగిత అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక పనిని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కానీ వారి వల్ల వచ్చే ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా ఒక రకమైన అన్ఎంప్లాయ్మెంట్ అని ఎకనామిస్టులు చెప్తుంటారు. ఇందులో రూరల్ ఏరియాస్లో నిరుద్యోగితను బ్రాడ్గా చెప్పాలనుకున్నప్పుడు ఒక 2 టైప్స్ కనబడుతూ ఉంటుంది. ఒకటి వచ్చేసి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తుంటారు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఒక కాలంలో పని ఉంటుంది, మరొక కాలంలో పని ఉండదు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత పట్టణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా 2 రకాల నిరుద్యోగితను బ్రాడ్గా చెప్పొచ్చును. ఒకటి పారిశ్రామిక రంగంలో ఉండే నిరుద్యోగిత అంటారు, రెండవది విద్యావంతుల్లో ఉండే నిరుద్యోగిత అని చెప్తుంటారు. ఒకసారి మనం దాన్ని బోర్డు పైన చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏరియా బేస్ అని చెప్పుకుంటాము. అన్ఎంప్లాయ్మెంట్ బేసిస్ ఆన్ ఏరియా అని చెప్తుంటారు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బేసిస్ ఆన్ ఏరియా అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఏరియా తీసుకొని ఈ ఏరియాలో 2 టైప్స్ ఏరియా తీసుకుంటాము. 2 టైప్స్. ఒకటి వచ్చేసి అర్బన్ ఏరియా, రెండవది రూరల్ ఏరియా. ఇక్కడ అర్బన్లో ఉండేది మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా 2 టైప్స్గా చెప్పచ్చు. నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కానీ అందులో చాలా ప్రధానమైనవి 2 చెప్తుంటాము. ఒకటి వచ్చేసి పారిశ్రామిక నిరుద్యోగిత, రెండవది వచ్చేసరికి విద్యావంతుల్లో నిరుద్యోగిత. విద్యావంతుల్లో నిరుద్యోగిత పారిశ్రామిక ఒకటి, రెండవది విద్యావంతుల్లో నిరుద్యోగిత అని 2 రకాలు ఉంటుంది. ఇది ఏరియాను బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్న నిరుద్యోగిత. ఒకటి అర్బన్, మరి ఒకటి రూరల్. అర్బన్లో వచ్చేసరికి ఇండస్ట్రియల్ బేస్డ్, రెండవది ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తుంటారు. ఇవి 2 ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో కనబడుతూ ఉంటాయి. ఇవి కాకుండా రూరల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇందులో ఒక నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కానీ అందులో ప్రధానంగా 2 చెప్తుంటాం. ఒకటి ఋతు సంబంధ నిరుద్యోగిత, ఋతు సంబంధ ఇంగ్లీష్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. రెండవసరికి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్తుంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఇంగ్లీష్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అండ్ డిస్గైజ్డ్. గతంలో ఎగ్జామ్లో ఈ 2 బిట్స్ కవర్ చేయబడ్డాయి. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉండే అత్యధికంగా ఉండే నిరుద్యోగిత అన్నప్పుడు మాత్రము ఋతు సంబంధ నిరుద్యోగిత ఆన్సర్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఋతు సంబంధ. అలా కాకుండా వ్యవసాయ రంగంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగిత అంటే డిస్గైజ్డ్ పెట్టేయాలి. గతంలో ఈ బిట్ అడిగారు, ఈ బిట్ అడిగారు. ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే, ఒక ఏరియాను తీసుకున్నప్పుడు కూడా ఆ ఏరియాలో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ని బట్టి కూడా ఆ నిరుద్యోగిత యొక్క స్టెప్ మారుతూ ఉంటుంది. దాని ఆధారంగా మనం ఆన్సర్ చేసేసుకుంటూ వెళ్ళడం చేయాలి. ఇక్కడ ఇండియాను తీసుకున్నప్పుడు ఇండియా ఈజ్ డెవలపింగ్ ఎకానమీ. ఈ డెవలపింగ్ ఎకానమీలో ఉండే సిస్టమ్ వేరుగా ఉంటుంది, డెవలప్డ్ ఎకానమీలో ఉండే సిస్టమ్ వేరుగా ఉంటుంది. ఆల్రెడీ నెట్ క్లాస్లో మనం ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నిరుద్యోగిత డిస్కస్ చేయడం జరిగింది. అందులో పారిశ్రామిక నిరుద్యోగిత అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లోనే బ్రాడ్గా కనబడుతుంది, ఇది పారిశ్రామిక నిరుద్యోగిత. ఇక్కడ విద్యావంతుల్లో నిరుద్యోగిత అనేది మళ్ళీ మనం 2 టైప్స్ డిస్కస్ చేశాము. ఎలా ఉంటుంది అంటే, ఒకటి సాధారణంగా విద్యావంతుల్లో ఉన్న నిరుద్యోగిత, రెండవది సాంకేతిక నిరుద్యోగిత అంటారు. అంటే సాధారణ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే జస్ట్ లైక్ డిగ్రీ BA PG లాంటివి చేస్తారు. డిగ్రీలో BA అంటాము, MA అంటాము, ఇలాంటివి చేసినవి. ఇలాంటి కోర్స్ చేసిన అభ్యర్థులు ఖాళీగా ఉండి ఎంప్లాయ్మెంట్ దొరకలేని పక్షంలో వీరిని విద్యావంతుల్లో నిరుద్యోగిత అని పిలుస్తుంటాము. సాధారణంగా చెప్పే థింగ్ ఇది. స్పెషలైజ్గా చెప్పేది సాంకేతిక నిరుద్యోగిత అంటారు. సాంకేతిక నిరుద్యోగిత అంటే ఎలా ఉంటుంది అంటే, టెక్నికల్ ఎడ్యుకేషన్ అభ్యసించినప్పటికీ ఉపాధి లభించకపోవటము. అభ్యర్థులు ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్లో ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీటి మధ్య వేరియేషన్ ఏంటి అనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ దిస్ బిలాంగ్స్ టు జనరల్ డిగ్రీ లైక్
BA, MA అని చెప్పేసుకోవచ్చును. దిస్ బిలాంగ్స్ టు స్పెషలైజ్డ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పీపుల్ అని చెప్తుంటారు. టెక్నికల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు వస్తున్నారంటే మళ్ళీ బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, ఎంటెక్, ఫార్మసీ లాంటి వాళ్ళు ఇందులోకి వస్తారు. ఇలాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ అభ్యసించినప్పటికీ కూడా ఉపాధి పొందలేని వారు దీని పరిధిలోకి వస్తారు. ఇక మిగతా సాధారణ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా దీని పరిధిలోకి వస్తారు, అంటే సాధారణ నిరుద్యోగిత పరిధిలోకి వస్తారు. ఇది బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విచ్ బిలాంగ్స్ టు అర్బన్ ఏరియాస్. మళ్ళీ రూరల్కి వెళ్తే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిన్న డిస్కస్ చేసినట్టుగా ఎలా ఉంటుందంటే సీజనల్ అనేది ఒక సంవత్సర కాలం తీసుకుంటే అందులో కొద్ది కాలము పని ఉంటుంది, మరికొద్ది కాలము పని లభించదు. అది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది స్పెషల్గా అగ్రికల్చర్తో పాటుగా రూరల్ ఏరియాస్ అన్నింటిలో కూడా కనబడుతుంది. అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ ఆల్ సెక్టార్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో అన్ని రంగాలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక వ్యవసాయ రంగమే కాదు, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాలలో కూడా నిరుద్యోగిత ఏర్పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక జూట్ ఫ్యాక్టరీ తీసుకున్నా కూడా ఇలాంటి నిరుద్యోగిత కనిపిస్తుంది. షుగర్ మిల్ తీసుకున్నా కూడా ఇలాంటి నిరుద్యోగిత కనిపిస్తుంది. రైస్ మిల్ తీసుకున్నా కూడా ఇలాంటి నిరుద్యోగిత కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే సంవత్సరంలో కొద్ది రోజులు పని ఉంటుంది, రిమైనింగ్ డేస్ పని లభించదు. ఇది అలా కాదు. దిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అబోవ్. ఇది ఎలా ఉంటుంది అంటే పని చేస్తున్నట్లుగా ఉంటారు కానీ అతని ద్వారా ఉత్పత్తి లభించదు. పని చేస్తున్నట్టు ఉంటారు కానీ అతని ద్వారా ఎలాంటి అదనపు ఉత్పత్తి లభించదు. అదే టెక్నికల్గా ఒక ఈక్వేషన్ ఇక్కడ ఉంటుంది అంటే దాన్ని ఏమంటారంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ లేబర్ ఈజ్ జీరో అని పిలుస్తుంటారు. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ లేబర్ ఈజ్ జీరో అంటారు. అది తెలుగులో ఏంటి అంటే ఒక శ్రామికుడు అదనంగా పనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చే ఉత్పత్తి శూన్యంగా జీరోగా ఉంటుంది. పని చేస్తున్నట్లే ఉంటారు కానీ అతని వల్ల ఉత్పత్తి లభించదు. ఇక్కడ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ పేరేంటంటే ఉపాంత శ్రామికుడి ఉత్పత్తి శూన్యం అంటారు. ఉపాంత శ్రామికుడి ఉత్పత్తి శూన్యం. ఇలా శూన్యంగా ఉత్పత్తి సాధించే అందరినీ కూడా ఏమంటారు అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటే పని చేసినట్లుగా కనిపిస్తారు కానీ వాస్తవంగా పని చెయ్యరు అని ఇక్కడ ఎకనామిక్స్లో మీనింగ్ వస్తుంది. దీని గురించి డిస్కస్ చేసిన వాళ్ళు చాలామంది ఎకనామిస్ట్ల గురించి మనం చెప్పుకున్నాము. అందులో రాగ్నార్ నర్క్సే అనే ఒక ఎకనామిస్ట్ ఉంటాడు, రాగ్నార్ నర్క్సే. ఆర్థర్ లూయిస్ అనే ఎకనామిస్ట్ ఉంటారు, ఆర్థర్ లూయిస్. శ్రీమతి జోన్ రాబిన్సన్ అనే ఎకనామిస్ట్ ఉంటారు. వీరందరూ కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ వారికి సంబంధించిన ఒక ఈక్వేషన్ చూడండి. ఆ ఈక్వేషన్ చూస్తే అది మైండ్లో ఉంచేసుకుంటే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దాని పేరు ఏంటి అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ లేబర్ ఈజ్ జీరో. దిస్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఎగ్జామ్లో ఈ పదం వచ్చింది అంటే అది ప్రచ్ఛన్న నిరుద్యోగితాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏ రంగంలో ఎక్కువగా ఉంటుంది అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ రంగంలో ఎక్కువగా ఉంటుంది అంటే గ్రామీణ రంగంలో ఎక్కువ ఉంటుంది. అంటే దేశాన్ని మొత్తం తీసుకున్నప్పుడు పట్టణ గ్రామీణ అని చెప్తున్నాము. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది ఋతు సంబంధ నిరుద్యోగిత. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ రంగంలో ఉండేది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అనగానేమి అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ లేబర్ ఈజ్ జీరో ఉంటే అది ప్రచ్ఛన్న నిరుద్యోగిత కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పార్ట్. తర్వాత నెక్స్ట్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఇంకా ఈ నిరుద్యోగితలో ఉండే అంశాలు తీసుకున్నప్పుడు ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ నిరుద్యోగితకు సంబంధించిన అంశాలను గణాంకాలను సేకరిస్తూ ఉంటారు. ఎన్ఎస్ఎస్ఓ దాని పేరు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్. ప్రజెంట్ ఆఫీస్ అని పిలుస్తున్నాము, గతంలో దీన్ని ఆర్గనైజేషన్ అని పిలిచేవారు. NSSO stands for National Sample Survey Organization. Present that is known as office. ఇప్పుడు భారతదేశంలో అనేక గణాంకాలు జరుగుతూ ఉన్నాయి. పేదరికం మీద కానీ, నిరుద్యోగిత మీద కానీ, ఆదాయం మీద కానీ, పెట్టుబడి మీద కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ కూలీలపై కానీ, వ్యవసాయ కార్మికులకు ఇస్తున్న వేతనాలపై కానీ,
ఉపాధి శ్రామికులు కానీ ఇలా అందరికీ సంబంధించిన గణాంకాలను తయారు చేసేది ఎన్ఎస్ఎస్ఓ. ఇది ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా అన్ని గణాంకాలు సేకరించబడుతున్నాయి. ఈ సేకరణ జరిగిన తర్వాత వీటిని అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేసేది ప్లానింగ్ కమిషన్. గతంలో ఎగ్జామ్లో అడిగారు, భారతదేశంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని ఎవరు లెక్కిస్తారు అన్నారు. ఎవరు లెక్కిస్తారు అన్నప్పుడు ఆటోమేటిక్ ఆన్సర్ ఎన్ఎస్ఎస్ఓ వస్తుంది. ఈ గణాంకాలను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు అంటే ప్లానింగ్ కమిషన్ అనే పదం వస్తుంది. అయితే ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది. ప్రజెంట్ ఈ నీతి ఆయోగ్ సంస్థనే గతంలో ప్లానింగ్ కమిషన్ చేసిన అన్ని అంశాలను ప్రజెంట్ ఇది ఫంక్షనింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా గతంలో వచ్చిన క్వశ్చన్స్ను క్రోడీకరించుకోవాలి. రాబోయే క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసేసుకుంటూ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్నెస్గా వెళ్తే అభ్యర్థి అచీవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఇది అర్బన్ అండ్ రూరల్కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్, ఎన్ఎస్ఎస్ఓ వారు నిరుద్యోగితను డిఫరెంట్ టైప్స్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ఎస్ఎస్ఓ వారు చెప్పినవి 3 రకాలుగా ఉంటాయి. ఎన్ఎస్ఎస్ఓ వారు ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఏంటంటే స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అంటారు. స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అంటారు. ఎస్పివై, స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్, ఎస్పివై. 2012 గ్రూప్ 2లో వచ్చిన బిట్ ఇది. ఇక్కడ వ్యక్తి ప్రామాణిక సంవత్సరం అంటారు. వ్యక్తి ప్రామాణిక సంవత్సరము. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో 273 రోజులు పనిలో పాల్గొన్నట్లయితే అతనిని స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అంటారు. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో 273 రోజులు పనిలో పాల్గొన్నట్లయితే అతన్ని వ్యక్తి ప్రామాణిక సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ రోజుకు సగటున 8 గంటలు పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే రోజుకు 8 గంటలు పనిచేసే వారు కూడా ఉద్యోగులుగానే భావిస్తూ ఉంటారు. ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు భారతదేశంలో నిరుద్యోగితను 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే, ఒకటి సాధారణ స్థితి నిరుద్యోగిత, వారంవారి స్థితి నిరుద్యోగిత, రోజువారీ స్థితి నిరుద్యోగిత అని 3 రకాలుగా చెప్పడం జరిగింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ 3 ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా అభ్యర్థులు ఏంటి అంటే గత అంశాలను విశ్లేషించుకుంటూ ప్రిపేర్ అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే గతంలో జరిగింది ఏమీ తెలియకుండా ప్రిపేర్ అయినప్పుడు చాలా కన్ఫ్యూజన్కి లోనవుతుంది. కాబట్టి గతాంశాలను ఆధారంగా తీసుకొని విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే రీచ్ అవ్వడం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం బోర్డు పైన ఆ అంశాల గురించి డిస్కస్ చేద్దాము. ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారంగా నిరుద్యోగిత 3 రకాలు. స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్స్ అనేది కాకుండా 3 రకాలుగా చెప్తుంటారు. వీరు చెప్తున్నప్పుడు ఏం చేశారు అంటే ఒక టెక్నికల్ థింగ్ తీసుకొని ఆ థింగ్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి వచ్చేసి మొత్తం ఇయర్ లాంగ్ తీసుకున్నారు. ఒక సంవత్సర కాలం తీసుకొని ఈ సంవత్సరం మొత్తంలో పని తక్కువగా లభించిన వ్యక్తులందరూ సాధారణ స్థితి నిరుద్యోగులు అని పిలవడం జరిగింది. అంటే ఇక్కడ డ్యూరేషన్ వచ్చి మొత్తం ఇయర్ అంతా తీసుకుంటారు. రెండవది వచ్చేసి ఆ పదంలోనే మీనింగ్ ఉంటుంది. వారం వారి స్థితి నిరుద్యోగిత అంటారు. వారం వారి స్థితి నిరుద్యోగిత అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ది వచ్చేసరికి యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. సెకండ్ సరికి కరెంట్ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. కరెంట్ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. థర్డ్ వన్ సరికి కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఇయర్ తీసుకున్నారు కాబట్టి యూజువల్ స్టేటస్ అన్నారు. రెండవసరికి వారం తీసుకునేసరికి కరెంట్ వీక్లీ స్టేటస్ అన్నారు. మూడవది కరెంట్ డైలీ అని చెప్పడం జరిగింది. ఇక ఈ విధంగా ఒకటి రోజువారీగా తీసుకుంటారు, ఒకటి వారం తీసుకుంటారు, మరొకటి సంవత్సరం తీసుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం కాలంలో పని లేకపోతే సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు. వారంలో అన్నప్పుడు ఒక టెక్నికల్ పాయింట్ అక్కడ ఉందన్నమాట. వారం అనేది ఏం చేశారంటే సర్వే జరుగుతున్న గత 5 రోజుల కాలంలో ఏ ఒక్క రోజు కూడా 1 గంట కూడా పని లభించకపోతే దాని పేరు వారం వారి స్థితి నిరుద్యోగిత అనే పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత డైలీ స్టేట్స్ వచ్చేసరికి సర్వే జరుపుతున్న రోజులలో వారం రోజులలో ఏదైనా 1 గంట కూడా పని చేయని వారందరూ కూడా రోజు వరుసతి నిరుద్యోగిత అన్నారు. ఇది 1 గంట కావచ్చును, 4 గంటల లోపు కావచ్చు అని చెప్పడం జరిగింది. ఇది కొద్దిగా టెక్నికల్ అంశాలను పొందుపరుచుకుంటూ చెప్పడం జరుగుతుంది.
దీంతో పాటుగా భారత ప్రభుత్వము, ప్రణాళికా సంఘం వారు, ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ మూడింట్లో రోజువారీ స్థితి నిరుద్యోగితను ఆధారంగా తీసుకొని దీనినే ఫైనల్ స్టేట్మెంట్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ భారతదేశంలో నిరుద్యోగిత రేటును దేని ఆధారంగా లెక్కిస్తున్నారు అని ఎగ్జామినర్ అడిగినప్పుడు రోజువారీ స్థితి నిరుద్యోగిత ఆధారంగా లెక్కిస్తున్నారు, దీనినే ప్రామాణికంగా పరిగణిస్తున్నారని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడుగా నిరుద్యోగిత రేటును కన్సిడర్ చేస్తారు, లెక్కిస్తారు. నిరుద్యోగిత రేటు మనకు ఎకానమీలో ఎన్ని చేసిన లాస్ట్కు ఫైనల్ రిపోర్ట్, ఫైనల్ స్టేట్మెంట్ అవసరము. ఈ ఫైనల్ స్టేట్మెంట్లో ప్రజెంట్ మన దేశంలో ఉన్న నిరుద్యోగిత శాతం ఎంత, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ ఎంత కీలకమో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాతాలు కూడా చాలా కీలకము. ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న నిరుద్యోగిత శాతం ఎంత అనగానే మళ్ళీ మనం ఎన్ఎస్ఎస్ఓ రౌండ్స్కి వెళ్ళాలి. ఎన్ఎస్ఎస్ఓ సాధారణంగా నిరుద్యోగిత మీద, పేదరికం మీద 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తుంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే సాధారణంగా నిర్వహిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే కంపల్సరీ అనేది ఏం లేదండి, అలా సుమారుగా 5 years అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రజెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారము మనకు 2010-11 డేటా అందుబాటులో ఉంది, 2011-12 డేటా కూడా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి విజువల్గా చూద్దాము. 2004-05 సంవత్సరాన్ని తీసుకుంటే భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత ఉంది అనేది చూసుకుంటారు. ఇది 8.26 ఉంటుంది. 8.26% అనేది మనకు భారతదేశంలో నిరుద్యోగిత శాతము 2004-05లో. తర్వాత 2019-10లో కూడా రిపోర్ట్ తీసుకొచ్చారు. 2011-12లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ప్రకారం ఏంటి అంటే ప్రజెంట్ లాగా పరిగణిస్తూ ఉంటారు. ఇది గత గణాంకాల ప్రకారం అని చెప్తుంటారు. ఈ 2009-10 గణాంకాల ప్రకారము భారతదేశంలో నిరుద్యోగిత శాతము 6.6%. 6.6%. ఎట్ ప్రజెంట్ 5.6%. దిస్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గణాంకాలు తీసుకుంటే ఇది ఎన్నవ సర్వే అనేది కూడా అడిగేసుకోకపోతే ఎన్నవ సర్వే, ఇది 68th రౌండ్ సర్వే. 68th రౌండ్, 68వ రౌండ్ సర్వేగా దీన్ని చెప్తుంటారు. ఈ రౌండ్ సర్వే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ప్రకారంగా 3 అంశాలు. భారతదేశంలో 68వ సర్వే ప్రకారంగా ఎన్ఎస్ఎస్ఓ లేటెస్ట్ రౌండ్ ప్రకారంగా 2011-12లో నిరుద్యోగిత శాతం ఎంత అంటే 5.6. గత రౌండ్స్ 66వ రౌండ్, గత రౌండ్ 2009-10 రౌండ్ 66వ రౌండు. ఈ 66వ రౌండ్లో ప్రకారంగా దేశంలో నిరుద్యోగిత శాతము 6.6 అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎగ్జామినర్ చాలా డెప్త్గా క్వశ్చన్ ఇప్పుడు ఎలా చేస్తారంటే మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అనే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్స్ క్వశ్చన్ ఇలా ఉంటుంది: భారతదేశంలో నిరుద్యోగితకు సంబంధించిన గణాంకాలను సంవత్సరాల ఆధారంగా, రౌండ్స్ ఆధారంగా పేర్కొనడం జరిగింది, గుర్తించండి అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రౌండ్స్ లేటెస్ట్ రౌండ్స్ అని గుర్తుంచుకోవాలా, ఇయర్స్ గుర్తుంచుకోవాలా, ప్లస్ అక్కడ ఉన్న డేటాస్ గుర్తుంచుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇది నిరుద్యోగితకు సంబంధించిన డేటాకు సంబంధించిన అంశము. మరి ఈ గణాంకాలు ఏ ప్రిన్సిపల్ బేస్డ్గా రూపొందిస్తారో చూడాలి. ఏ ప్రిన్సిపల్ బేస్డ్. ఇక్కడ ఎకానమీలో ఎలా ఉంటుందంటే లేబర్ ఫోర్స్ అని ఒక పదం ఉంటుంది, వర్క్ ఫోర్స్ అని ఒక పదం ఉంటుంది. లేబర్ ఫోర్స్, వర్క్ ఫోర్స్ అనే పదాలు ఉంటాయి. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే మొత్తం జనాభాను తీసుకొని ఆ జనాభా మొత్తంలో పనిచేయడానికి అవకాశం ఉన్న వయో గ్రూప్, ఏజ్ గ్రూప్ తీసుకుంటారు. మొత్తం జనాభా తీసుకొని ఆ జనాభాలో పనిచేయడానికి అవకాశం ఉన్న ఏజ్ గ్రూప్ తీసుకుంటారు. మన భారతదేశంలోనైతే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారందరినీ బాల కార్మికులుగా భావిస్తూ ఉంటారు. చైల్డ్ లేబర్ అని పిలుస్తుంటారు. 15 సంవత్సరాల నుంచి జాబ్లో కానీ యాక్టివిటీస్లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు అని ఉంటుంది. అంటే 14 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నవారు 15 లోపు అన్నమాట. 15 లోపు ఉన్న వారందరూ కూడా బాల కార్మికులుగా భావిస్తుంటారు. కాబట్టి 15 సంవత్సరాల పైనుంచి ఉద్యోగితలో, ఉపాధిలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాంటి ఏజ్ గ్రూప్ తీసుకొని దాని ఆధారంగా నిరుద్యోగితను గణించడం జరిగింది. ఇక్కడ ఈ నిరుద్యోగితను గణించడంలో ఏం చేస్తారంటే లేబర్ ఫోర్స్ అని ఒక పదం ఉంటుంది, వర్క్ ఫోర్స్ అని ఒక పదం ఉంటుంది. లేబర్ ఫోర్స్ అంటే మొత్తం జనాభాలో పని చేయడానికి అర్హత ఉన్న ఏజ్ గ్రూప్. ఇందులో పనిచేస్తున్న వారిని
వర్క్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఒక ఈక్వేషన్ మనం విజువల్గా చూస్తే మొత్తం పాపులేషన్ తీసుకుంటారు, జనాభా తీసుకున్నప్పుడు కరెక్ట్ గణాంకాలు రావడం కోసమని 1000 మందిని లెక్కిస్తారు. 1000 మందిని తీసుకొని ఆ 1000 మంది జనాభాలో పనిచేస్తున్న వయోగ్రూపులను, పనిచేయడానికి అవకాశం ఉన్న వయోగ్రూపులను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టెర్మినాలజీ చాలా కీలకం అండి. టెర్మినాలజీ పని చేస్తున్న వారు వేరే గ్రూపు, పని చేయడానికి అవకాశం ఉన్న వయోగ్రూప్ వేరేగా పరిగణిస్తుంటారు. ఈ మొత్తం జనాభా పాపులేషన్ మొత్తంలో స్పెషల్గా 1000 మందిని తీసుకొని గణాంకాలు చేస్తుంటారు. ఇందులో ఫస్ట్ది వచ్చేసి లేబర్ ఫోర్స్ అని పిలుస్తారు. లేబర్ ఫోర్స్ ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అంటారు. అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ సింపుల్గా LF అని రాసుకుంటాము. లేబర్ ఫోర్స్, లేబర్ ఫోర్స్, అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్. పని చేయడానికి అవకాశం ఉన్న వయో గ్రూప్. ఈ పని చేయడానికి అవకాశం ఉన్న వయో గ్రూపులో నుంచి పని చేస్తున్న వారిని సెపరేట్ చేస్తారు. ఆ పని చేస్తున్న వారినే వర్క్ ఫోర్స్ అని చెప్పొచ్చును. వర్క్ ఫోర్స్ అంటే, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి అంటే పని చేస్తున్నవారు అని మీనింగ్. వీరందరూ పని చేయడానికి అవకాశం ఉంది, వీరు మాత్రం పని చేస్తున్నారు. మిగతా వారందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్గా భావిస్తూ ఉంటారు. అన్ఎంప్లాయ్మెంట్, వీరే నిరుద్యోగులు, వీరే నిరుద్యోగులుగా పరిగణిస్తూ ఉంటారు. మరి అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అనేది పని చేయడానికి అవకాశం లేని వయో గ్రూపుగా భావించాలి. అందులో అందరూ పెన్షనర్స్ అందరు దాని పరిధిలోకి వస్తారు. పెన్షనర్స్ దేని పరిధిలోకి వస్తారంటే అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్. మరి యువత అందరు ఎందులోకి వస్తారంటే లేబర్ ఫోర్స్. ఇందులో పనిచేస్తున్న వారు వర్క్ ఫోర్స్. ఇతను ఎంప్లాయ్, ఇతను అన్ఎంప్లాయ్. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఎంప్లాయ్ అనే అతను దేనిలో భాగంగా చెప్పవచ్చునో వర్క్ ఫోర్స్ అండ్ లేబర్ ఫోర్స్లో వస్తారు. ఈ వర్క్ ఫోర్స్ను మళ్ళీ క్లాసిఫికేషన్ చేస్తుంటే 2 అంశాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మెయిన్ లేబర్ అంటారు, మెయిన్ వర్కర్ అని పిలుస్తుంటారు. మెయిన్ వర్కర్ ప్రధాన శ్రామికుడు. రెండవసరికి మార్జినల్ అని చెప్తుంటారు. మార్జినల్ వర్కర్ అని పిలుస్తారు. ఒకటేమో మెయిన్, రెండవది మార్జినల్. ఇక్కడ మెయిన్ వర్కర్ అంటే ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో సగం రోజుల కంటే ఎక్కువగా పనిచేసే వ్యక్తులు అని చెప్తుంటారు. ఇక్కడ 183 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు పనిచేసే వారందరూ మెయిన్ వర్కర్స్గా భావిస్తుంటారు. 183 రోజుల కంటే తక్కువ పనిచేసే వారందరూ కూడా మార్జినల్ వర్కర్స్గా భావిస్తారు. తెలుగులో ప్రధాన శ్రామికుడు లేదా కార్మికుడు, ఉపాంత కార్మికుడుగా భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక 1000 మందిని తీసుకొని సింప్లిఫై చేయడం కోసం అని 1000 మందిని తీసుకొని ఆ 1000 మందిలో పనిచేస్తున్న వారు ఎంతమంది అంటే వీరు వస్తారు వర్క్ ఫోర్స్. పని చేయకుండా ఉండేవారు ఎంతమంది అన్ఎంప్లాయీస్. కండిషన్ ఉంటుంది ఇక్కడ, పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ పని లభించడం లేదు, అలాంటి వారు అన్ఎంప్లాయీస్గా భావించాలి. అందులో 183 డేస్ పనిచేసేవారు మెయిన్ వర్కర్, అంతకన్నా తక్కువ చేసేవారు మార్జినల్ వర్కర్. ఈ విధంగా మన దేశంలో లెక్కిస్తుంటారు. ఇలా లెక్కించిన తర్వాత కూడా ఫైనల్గా మనకు వచ్చేసరికి శాతంలో చెప్పుకుంటాము. ఆ పక్కన రాసినవి పైన రాసినవన్నీ శాతాలుగా భావించాలి. శాతం అనేది 100కు లెక్కిస్తూ ఉంటారు. 100 అనేది తీసుకొని ఒక 100కి శాతాన్ని లెక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు మన దేశంలో అయితే రైట్ నౌ 5.6% అన్ఎంప్లాయ్మెంట్ కనబడుతుంది. గత గణాంకాల్లో 6.5% కనబడుతుంది. అంతకుముందు చూసుకుంటే 8.26% కనబడుతుంది. ఒకసారి మనం బ్రాడ్గా విశ్లేషణ చేసుకుంటుంటే ద unemployment rate of India is gradually decreasing. అది స్టార్టింగ్లో 2004-05లో 8% నుంచి 6కి రైట్ నౌ 5.6కి రీచ్ అయినది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్ ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు యూత్ అండ్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ అని భావించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆ గణాంకాలే మనకు ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఇది
నిరుద్యోగం సంబంధించిన ఎన్ఎస్ఎస్ వారి కాన్సెప్ట్ అండ్ వాటి యొక్క సమాచారము అండ్ విశ్లేషణ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎస్పీవైని రిమైండ్ చేసుకోవాలి. ఎస్పీవై స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చిన్న తేడా ఉంటుంది. ఎస్పీవైకి మార్జినల్ వర్కర్కి ఆ నిర్వచనాల్లో తేడా ఉంటుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే అభ్యర్థి ఎగ్జామ్లో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంలో 273 రోజులు పనిచేసేవారు స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్. 183 రోజులు అంతకన్నా ఎక్కువ పనిచేసేవారు ఎవరు అంటే మెయిన్ వర్కర్ అని గుర్తుంచుకోవాలి. అతను స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్, ఇతను మెయిన్ వర్కర్. అంతకన్నా తక్కువ చేసేవాడు మార్జినల్ వర్కర్, అసలే పని లేకపోతే నిరుద్యోగి, సంవత్సరంలో కొద్ది కాలం పాటు పని ఉంటే ఋతు సంబంధ నిరుద్యోగి, ఒక పనిని ఎక్కువ మంది చేస్తే ప్రచ్ఛన్న నిరుద్యోగులు. ఇక ఇలా లింకప్ చేసుకుంటూ ప్రతిదీ కూడా డిఫరెంట్ వేలో అధ్యయనం చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా రీచ్ అవ్వచ్చును. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది, కారణాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన దేశంలో అన్ని సమస్యలకు ప్రధాన కారణము జనాభాగా తీసుకుంటారు. అంటే జనాభా యొక్క గ్రోత్ రేటు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఒకవైపు నిరుద్యోగము, మరొక వైపు పేదరికం పెరుగుతూ ఉన్నాయి. దీనికితో పాటుగా దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికీ కారణాలు ఏంటి అంటే ప్రధానమైన అంశంగా జనాభాను తీసుకుంటుంటారు. ఇక్కడ జనాభాను తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కారణం అధ్యయనం చేస్తున్నప్పుడు ఏ సబ్జెక్టులో కానీ కారణము అధ్యయనం చేస్తున్నప్పుడు దానికి ఉండే ప్రతిఫలాలు ఏంటి అధ్యయనం చేయాలి. ఇక్కడ ప్రతిఫలాలు మీన్స్ రిజల్ట్స్ పాజిటివ్ ఆస్పెక్ట్లోను నెగటివ్ ఆస్పెక్ట్లోను డిస్కస్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ భారతదేశానికి అతిపెద్ద సమస్య ఏంటి అంటే జనాభాను చెప్తున్నప్పుడు వెంటనే జనాభాను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అధ్యయనం చేసినప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2నే కాకుండా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఆన్సర్ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాభా ప్రధాన సమస్య. దీన్ని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం 1952 నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల జనాభా ర్యాపిడ్గా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇలా సెకండ్ థింగ్ తీసుకుంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలు కూడా నిరుద్యోగత కారణమవుతుంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే పూర్వకాలంలో ఆంగ్లేయులు రాకపురము మన భారతదేశంలో స్వయం సమృద్ధి ఎక్కువగా ఉండేది. అందులో భాగంగా చేతి వృత్తులు, హస్తకళలు, గ్రామీణ కుటీర పరిశ్రమలు చాలా ఎక్కువ ఉండేవి. వాటి యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోయింది. కారణం ఏంటి అంటే ఇక్కడ భారీ తరహా పరిశ్రమలు రావడము, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ రావడము, పారిశ్రామిక విప్లవం రావడం, అలాంటి ఎఫెక్ట్ పడడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న చేనేత హస్తకళలు క్షీణించిపోయాయి. ఇవి క్షీణించిపోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ వ్యవసాయ రంగంలో అనుకోకుండానే ప్రచ్ఛన్న నిరుద్యోగం కలుగుతుంది. ఇదొక సమస్యగా చెప్పవచ్చును. ఫస్ట్ ఒకటి జనాభా చెప్పుకున్నాము, దానికి రెమెడీ కూడా చెప్పుకున్నాము. మరొకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్య రెండవ చెప్పుకున్నాము. ఇక్కడ మూడో అంశం ఏంటి అంటే భారతదేశంలో కొన్ని భారీ తరహా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ ఇవి ఒకే చోట కేంద్రీకృతం కాబడుతూ ఉన్నాయి. ఈ కేంద్రీకృతంను నివారించి వికేంద్రీకృత విధానాన్ని అనుసరించాలి. డీసెంట్రలైజేషన్ సిస్టమ్ తీసుకురావాలి. అంటే ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయాలి. ఒక పట్టణ ప్రాంతంలో ఒక పరిశ్రమ ప్రారంభించి డెవలప్ చేయడం కంటే గ్రామీణ ప్రాంతంలో అన్ని చోట్ల చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించి డెవలప్ చేస్తే ఒక దేశంలో ఆటోమేటిక్గా డీసెంట్రలైజేషన్ సాధ్యమవుతుంది. ఇలా వికేంద్రీకరణ అనుసరించినట్లయితే నిరుద్యోగత నిర్మూలించవచ్చును. ఇక్కడ మనం రెండు సైమల్టేనియస్ డిస్కస్ చేస్తున్నాము. ఒకటి కారణం ఏంటి, రెండవది ఎలా నివారించవచ్చు డిస్కస్ చేస్తున్నాము. ఇలా చేస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్గా రీచ్ కావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థి కూడా ఇలాగ డిస్కస్ చేయడానికి ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంత పరిశ్రమలను పెంచినట్లయితే నిరుద్యోగతను తగ్గించవచ్చును. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు తగ్గితే డిఫాల్ట్గా నిరుద్యోగత కూడా పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మన దేశంలో ఉపాధి రహిత కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఉపాధి రహిత అంటే ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేకుండా ఉత్పత్తి ప్రక్రియ చేపడుతున్నారు. దీనివల్ల కూడా నిరుద్యోగత పెరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ టెక్నాలజీ పెరగటం వల్ల హ్యూమన్ రిసోర్సెస్ యొక్క సంఖ్య, వాటి యొక్క పార్టిసిపేషన్ తగ్గుతుంది.
ఇలా తగ్గడం వల్ల కూడా నిరుద్యోగిత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా అంటే మిక్స్డ్ సిస్టమ్ లాగా తీసుకొచ్చుకోవాలి. మిక్స్డ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ సిస్టమ్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ సిస్టమ్స్ అని వస్తాయి. ఇలాంటి సిస్టమ్స్ అంటే ఒకవైపు క్యాపిటల్ని ఉపయోగించుకుంటూ మరొక వైపు శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తే రెండు అంశాల యొక్క కలయిక వలన డిఫాల్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతుంది, ప్రొడక్షన్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిస్టమ్ను ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా కేవలం క్యాపిటల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా లేదా టెక్నాలజీని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసినా నిరుద్యోగిత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా అనేక సమస్యలు ఒకదానికి తోడుగా మరొక సమస్య పెరుగుతూ నిరుద్యోగితను తగ్గించడానికి బదులుగా పెంచుతూ ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతములలో ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి పూర్తిగా గ్రాస్ రూట్లోకి రీచ్ కాకపోవడం మరొక అంశంగా చెప్పొచ్చును. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న అనేక పథకాలు ఉన్నవి. ఈ పథకాలన్నీ కూడా కరెక్ట్ పీపుల్కి రీచ్ అయితే, నీడీ పీపుల్కి రీచ్ అయితే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా సాధించవచ్చు, ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెంచవచ్చు. కానీ అక్కడ రీచ్ కాకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ అంశాలు నిరుద్యోగిత కారణాలుగా చెప్పవచ్చు. ఒక 4-5 రఫ్గా చెప్పేసుకోవచ్చు. ఒకటి జనాభా, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పన తక్కువ, భారీ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడము, తేలికపాటి స్వయం సమృద్ధి కలిగించే పరిశ్రమలు చాలా తక్కువగా ఉండడము, గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి పని వారలు ఆ ప్రధాన వృత్తి నుంచి డైవర్ట్ కావడము, ఎగ్జాంపుల్ చేతి వృత్తులు క్షీణించడము, వీటికి ప్రభుత్వం సపోర్ట్ లేకపోవడం వల్ల చేతి వృత్తులు క్షీణించిపోతున్నాయి. కాటేజ్ ఇండస్ట్రీస్ను తగ్గించడము, కాటేజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఈ విధమైన అంశాలు, రూరల్ ఇండస్ట్రీస్ లేకపోవడము, దీనివల్ల ఉద్యోగిత తగ్గిపోతుంది. దానితో పాటుగా మన విద్యా విధానంలో లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లోపాలు ఏంటి అంటే చాలా మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ను అందించే కెపాసిటీ లేని విద్య వస్తుంది. ఇక్కడ కారణం ఏంటి అంటే నామినల్ డిగ్రీస్ మాత్రమే వస్తున్నాయి, కానీ అభ్యర్థులకు స్కిల్స్ రావట్లేదు. ఆ స్కిల్స్ని అటాచ్ చేసుకునే విద్య అవసరము. దానికోసం ప్రజెంట్ భారత ప్రభుత్వము నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇంజనీరింగ్, టెక్నికల్ స్టడీస్ అన్నింటిలో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటుంది. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ సరికి టాస్క్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. టాస్క్ TASK తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ అని తీసుకొచ్చింది. ఇక్కడ ఇలాంటివి రావడం వల్ల డెవలప్మెంట్ చాలా వేగవంతం చేసుకునే అవకాశము ఉంటుంది. ఏదైనా సొసైటీ పైన, ప్రజలపైన, ఎడ్యుకేటెడ్ పీపుల్ పైన ఇంపాక్ట్ చూపించే విద్య కావాలి. దట్ రిక్వైర్స్ మస్ట్ అండ్ షుడ్ ది క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ జాబ్ ఓరియంటేషన్. అది లేకపోవడం వల్ల దేశంలో నిరుద్యోగిత విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇది మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థలోని లోపము. దీంతో పాటుగా పారిశ్రామిక రంగాన్ని విస్తృతం చేయడంలో చిన్న తరహా పరిశ్రమను సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్గా మహిళా వర్గానికి సంబంధించిన వారికి ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ పెంచాలి. యువతలో ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ పెంచాలి. ఇవి లేకపోవడం వల్ల నిరుద్యోగిత విపరీతంగా పెరుగుతుంది. ఒక సర్టెన్ ఏజ్ నుంచి ప్రజలందరికీ, యూత్ అందరికీ కూడా స్కిల్స్ పెంచేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది. మనకు నేషనల్ వైడ్గా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. IITs ఉంటాయి, IIMs ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి పెద్ద సంస్థలు ఉన్నవి. అలాంటి సంస్థల్లో విద్యను అభ్యసించిన ఏ అభ్యర్థి కూడా నిరుద్యోగిగా మారడం లేదు. దే ఆర్ ఎర్నింగ్ lakhs of rupees per month. కారణం ఏంటి అంటే అక్కడ హై క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. అవర్ ఎడ్యుకేషన్ ఓన్లీ లెర్నింగ్ బై లిజనింగ్ సిస్టమ్ ఉంది. లెర్నింగ్ బై లిజనింగ్ సిస్టమ్, దీనికి బదులుగా లెర్నింగ్ బై డూయింగ్ సిస్టమ్ తీసుకొచ్చినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ను ఇరాడికేట్ చేయడం అనేది చాలా చిన్న సమస్యగా కనబడుతుంది. అంటే గవర్నమెంట్ తీసుకునే అన్ని యాక్షన్లో కూడా ప్రతి అభ్యర్థి లెర్నింగ్ బై డూయింగ్, విద్యను నేర్చుకుంటూనే ఏదో ఒక కార్యకలాపం చేయడానికి, స్కిల్స్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేషనల్ వైడ్గా NAC అనే ఒక సంస్థ ఉంది. NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది. అది గ్రామీణ ప్రాంతంలో ఉండి ఫిజికల్ జాబ్ చేయడానికి అవకాశం ఉన్న పీపుల్ అందరూ కూడా ట్రైనప్ చేసి కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా అవసరం ఉన్నాయి. గత ప్రభుత్వం JKC పథకం తీసుకొచ్చింది. జవహర్ నాలెడ్జ్ సెంటర్ JKC తీసుకొచ్చారు. ఈ JKC ద్వారా స్పెషల్గా బీటెక్ కాలేజెస్లోను, ఇంజనీరింగ్ కాలేజ్లోను యువతను ట్రైనప్ చేసి సాఫ్ట్ స్కిల్స్ నేర్పించి పర్సనాలిటీ డెవలప్ చేసేసి ఇలాంటి అన్నింటి ద్వారా మంచి ఎంప్లాయ్మెంట్ను జనరేట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటివన్నీ సాధించినప్పుడు దేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం చాలా
చిన్న సమస్యగా కనిపించవచ్చును. ఇవి నిరుద్యోగితకు కారణాలుగా పరిగణిస్తుంటారు. మరొక వైపు నిరుద్యోగితకి నిర్మూలన చర్యలు ప్రభుత్వం ఏమైనా చేపట్టిందా? ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే నిరుద్యోగ నిర్మూలించాలి అంటే అభివృద్ధిని వేగవంతం చేయాలి. యాక్సిలరేటెడ్ గ్రోత్ రేట్ మస్ట్ బి అచీవ్డ్ ఇన్ ఎకానమీ. దాని ద్వారా నిరుద్యోగితను ఈజీగా తగ్గించవచ్చును. వేగవంతమైన అభివృద్ధిని పెంచుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ థింగ్. ఇలా పెంచుతున్న కార్యక్రమంలో భాగంగా అందరినీ ఉత్పత్తిలో పార్టిసిపేట్ అయ్యేలా ట్రై చేయాలి. అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చును, ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చును, సర్వీస్ సెక్టార్ కావచ్చును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టార్. ఆ సెక్టార్లలో అందరినీ మోటివేషన్ కలిగించినట్లయితే అందరూ అన్ని రంగాలలో ఎగ్జిస్ట్ అయిపోతారు, డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలాంటివి కావాలంటే 2 అంశాలు. అభ్యర్థులకు విద్యార్థులకు స్కిల్స్ నేర్పించడం ఒక అంశము. 2వ అంశము వీరికి కావాల్సిన పరపతి రుణాలు లోన్స్ను ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి. ఇవి 2 చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయబడుతూ ఉంటారు. అలాంటివి చేయడానికి వీలు కాని పక్షంలో నిరుద్యోగం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు చెప్తుంటాము. పరపతి కల్పించాలి, సబ్సిడీ ఇవ్వాలి అంటాము. ఈ పరపతి కల్పిస్తూ సబ్సిడీని కూడా కల్పించినట్లయితే అందరూ యువకులు కూడా ఓన్ ఎంటర్ప్రీన్యూవల్ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఇండియాలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఎంటర్ప్రీన్యూవర్ స్కిల్స్ను డెవలప్ చేసుకోలేకపోతున్నారు. గతంలో పూర్వకాలంలో ఆంగ్లేయులు చెప్పినట్టు భారతీయ విద్యా విధానము ఒక గుమస్తాను తయారు చేస్తుంది, కానీ ఒక అధికారిని తయారు చేయలేకపోతుంది. కారణం ఏంటి అంటే విద్యా విధానంలో లోపాలు. దానికి ప్రభుత్వం కరెక్ట్గా ప్రాపర్ వేలో వాట్ ఎవర్ సిస్టమ్ రిక్వైర్డ్ అది ప్రొవైడ్ చేయలేకపోవడం కూడా కారణంగా చెప్పొచ్చును. ఒకవేళ వీరన్నిటిని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఎకానమీ ప్యారలల్గా అన్ని సెక్టార్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ స్పెషల్గా 3 సెక్టార్లను బ్యాలెన్స్ చేసేసుకుంటూ వెళ్ళాలి. ప్రజెంట్ మన ఇండియాలో అయితే అండ్ మన రాష్ట్రంలో అయినా కూడా వ్యవసాయ రంగం యొక్క డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పీపుల్ ఆర్ డిపెండింగ్ మచ్ అండ్ మోర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. మళ్ళీ వ్యవసాయ రంగంకు పక్కన వెళ్తుంటే పారిశ్రామిక రంగము దాని యొక్క వెర్షన్ వేరేగా ఉంటుంది. అవర్ ఇండస్ట్రియల్ సెక్టార్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు. 3వది సేవా రంగము. సేవా రంగంలో అన్ని సెక్టార్స్ ఈక్వల్గా ప్యారల్ డెవలప్మెంట్ కావడం లేదు. ఇవన్నీ సాధ్యం చేసినట్లయితే దేశంలో నిరుద్యోగిత నిర్మించడం చాలా తేలిక అవుతుంది. కాబట్టి ఈ 3 రంగాలలో యువతను సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నిరుద్యోగిత నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఇవన్నింటికి మరొక సైడ్గా వెళ్తుంటే ప్రభుత్వం కల్పించే పథకాలు చెప్తుంటారు. ఆ పథకాలు మళ్ళీ 2 టైప్స్ చెప్తుంటారు. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, మరొకటి వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తుంటారు. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో ఎంప్లాయ్మెంట్ను పెంచడం కోసమని తీసుకునే పథకాల్లో 2 చాలా కీలకమైనవి. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మరొకటి వేజ్ ఎంప్లాయ్మెంట్ పథకాలు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేజ్ ఎంప్లాయ్మెంట్కి తేడా ఏంటి అంటే ఒకటి స్వయం ఉపాధి కోసము స్వతంత్రంగా డెవలప్మెంట్ చేయడం కోసము ఆ యువతకి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చే పథకాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే కేవలము ఏదో ఒక పనిని చూపించి ఆ పనికి బదులుగా ఏదో కొంత వేతనము సాలరీ రూపంలో ఇస్తే దాన్ని వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ రెండిట్లో ది బెస్ట్ ఏదని పరిగణిస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ది బెస్ట్గా చూడొచ్చును. కారణం ఏమిటంటే ఒక వ్యక్తి తనకు కావలసిన స్కిల్స్ నేర్చుకుంటాడు. ఆ స్కిల్స్ను తన జీవితాంతం ఉపయోగించుకుంటూ ఉత్పత్తిలో పార్టిసిపేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి అతను ఏదో ఒక రోజున ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అతను మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ చేయాలి. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మస్ట్ అండ్ షుడ్ రిక్వైరింగ్ ఏంటి అంటే ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ కాలంలో వారికి సబ్సిడీస్ కూడా ఇవ్వాలి, స్టైఫండ్ కూడా ఇవ్వాలి. ట్రైనింగ్ అయిపోయాక లోన్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వారికి సబ్సిడీస్ కూడా కల్పించి డిస్కౌంట్స్ అలాంటివి కూడా కల్పిస్తూ ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు టోటల్గా ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణ డెవలప్మెంట్కి అవకాశం కలుగుతుంది. ఇక్కడ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ అనేది తీసుకోవడం అవసరము. ఇలా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ సాధ్యమవుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేశంలో ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆ ప్రొడక్షన్ వల్ల మరికొంతమంది ఎంప్లాయ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఒకదానికి తోడుగా మరొకటి అనేక రకాలుగా ఇది మల్టీ డైమెన్షనల్ ఫోర్స్గా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. సెకండ్ వన్ ఈజ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్.
ఈ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో ఎలా ఉంటుంది అంటే పని చేస్తే వేతనం ఇస్తారు, పని చేయకపోతే వేతనం రాదు. అంటే ఎంత టైము కష్టపడితే అంత టైమే ఉపాధి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. ఆ తర్వాత క్షణము ఉద్యోగం లభించదు. కాబట్టి అలాంటి వాటిని సపోర్ట్ చేయడానికంటే అలాంటి వ్యక్తులకు కూడా ట్రైనప్ చేస్తే అతను పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవద్దు. అంటే ఒక పర్సన్ తనంతట తానుగానే ఉద్యోగం జనరేట్ చేసుకునే అవకాశం వస్తుంది. వేజ్ ఎంప్లాయ్మెంట్లో అలా ఉండదు. పని ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. ప్రజెంట్ అమలవుతున్న ఉపాధి హామీ పథకం కూడా వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంగానే చెప్పొచ్చు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే ఆ అందరి వ్యక్తుల పరిస్థితి ఏంటి అంటే వారు ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. కాబట్టి అలాంటి వారు కూడా ట్రైనప్ చేసినట్లయితే ఆ యొక్క నిరుద్యోగితను ఖచ్చితంగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇవి పథకాలు. ఈ పథకాలను ఇంకా ఇందులో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటి యొక్క పేర్లు తీసుకుంటే ఒకటి IRDP పథకం ఉంది, ట్రైజమ్ పథకం ఉంది, డ్వాక్రా పథకం ఉంది, SGSRY ఉంది, SJSRY, నెహ్రూ రోజ్గార్ యోజన, జవహర్ రోజ్గార్ యోజన, విద్యావంతులలో నిరుద్యోగులకు ఉపాధి హామీ పథకాలు. ఇలాంటి పథకాలు చాలా పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిచయం చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఆ పథకాల్లో ప్రాబ్లం ఏంటి అంటే ప్రభుత్వం అనుకున్న టార్గెట్స్ను రీచ్ కాకపోవడము ప్రధాన సమస్యగా చెప్పొచ్చును. అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేస్తే అది గ్రాస్ రూట్లో బాటమ్ రేంజ్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాకపోవడం వలన ఏదో ఒక సమస్య కారణంగా అది నీడీ పీపుల్కి చేరకపోవడం వల్ల సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఒకవేళ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి అన్నీ అనుకూలంగా ప్రిపేర్ చేసినట్లయితే నిరుద్యోగం నిర్మూలించడం చాలా తేలికైన అంశంగా చెప్తుంటారు. ఇంకొందరి ఎకనామిస్ట్ల ప్రకారంగా దేశంలో జనాభా ఉంటే నిరుద్యోగిత పెరుగుతుంది అనేది వాస్తవం కాదు అంటారు. కొంతమంది ఎకనామిస్టులు ఏమంటారంటే హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు జనాభా పెరుగుతున్న కొలది వారిలో స్కిల్స్ను పెంచేసుకుంటూ వెళితే డిఫాల్ట్గా వారు మంచి యువతగా తయారవుతారు. ప్లస్ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని డెవలప్మెంట్ ప్రక్రియలో కూడా పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపాధి ఎలా అంటే వ్యక్తి తనకు తానుగా ఉపాధి జనరేట్ చేసుకునే స్థాయికి రావాలి అంటే స్వయం ఉపాధిని డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి జనాభా ఉన్నప్పటికీ కూడా వారికి కావాల్సిన స్కిల్స్ పెంచాలి, వారికి కావాల్సిన క్యాపిటల్ను ప్రిపేర్ చేయించాలి. ఈ విధంగా నిరుద్యోగితను నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పిన టాపిక్లో ఒకటి కారణాలు, రెండవది నిరుద్యోగ నిర్మూలన చర్యలు. ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ పథకాలు. ఆ పథకాల్లో స్వయం ఉపాధి, వేతన ఉపాధి పైన ఫోకస్ చేయాలి. ఎగ్జామ్లో డెఫినెట్గా ఇప్పుడు చెప్పిన పథకాల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. గతంలో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో IRDP ప్రారంభించిన సంవత్సరం అడిగారు, ఒకసారి ట్రైజమ్ అబ్రివేషన్ అడిగారు. ఇలా అన్ని పథకాలను మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ప్రణాళికలు టాపిక్లు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వాటి యొక్క అబ్రివేషన్ చెప్తాను, ఐడెంటిఫై చేయండి. IRDP అంటారు ఒక పథకము, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1978లో ప్రారంభించి 1980లో దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. ఇందులో గతంలో ఆ పథకంకి ఇయర్ అడిగారు, లాంచింగ్ ఇయర్ అడిగారు. ట్రైజమ్ పథకం అడిగారు, అబ్రివేషన్ అడిగారు. ట్రైజమ్ అనగానేమి TRYSEM, ట్రైజమ్, ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది స్పెషల్గా యువతకు అంటారు. యువత అంటే ఏ వయో గ్రూప్ అని అడిగారు ఎగ్జామ్లో. యువత అనగా ఏ వయో గ్రూప్. ఇక్కడ యువత అనగా ట్రైజమ్ పథకం ప్రకారంగా 18 to 35 ఇయర్స్ వస్తారు. 18 to 35 ఇయర్స్ వీరందరికీ ట్రైనింగ్స్ ఇవ్వాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, సబ్సిడీతో కూడా రుణాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించడం జరిగింది. ఇలా పథకాలు వస్తుంటాయి. అందులో ఉపాధి హామీకి సంబంధించి NREP ఉంటుంది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఇవి వేతన ఉపాధి. జీతం ఇచ్చేవేదైనా కూడా వేతన ఉపాధి, ట్రైనింగ్ ఇచ్చేవేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ విధంగా పథకాలు వచ్చాయి. ఈ పథకాలు వస్తున్న క్రమంలో చాలా పథకాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాలను కలిపి గ్రామీణ ప్రాంతాలకు ఒక సెపరేట్ పథకాన్ని ప్రిపేర్ చేశారు. దాని పేరు SGSY, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకంలో అనేక పథకాలు విలీనం చేసి గ్రామీణ స్వయం సమృద్ధి కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అందరి అభ్యర్థులకు అందరికీ కూడా
వేతన ఉపాధి కాకుండా స్వయం ఉపాధిని సపోర్ట్ చేసే పథకం పేరే SGSY. ఇలాంటి సేమ్ పథకం అర్బన్ ఏరియాస్ కూడా వచ్చింది, దాని పేరు SJSRY. SJSRY స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. జీ అంటే గ్రామీణ, జీ అనేది గ్రామ ప్రాంతాలకు సంబంధించింది. SJSRY బిలాంగ్స్ టు అర్బన్ ఏరియాస్. ఒకటి రూరల్ ఏరియాస్, మరొకటి అర్బన్ ఏరియాస్. రూరల్ దాంట్లో ఐడెంటిఫికేషన్ జీ ఉంటుంది. జీ స్టాండ్స్ ఫర్ గ్రామ్, స్వర్ణ జయంతి, గ్రామ్ స్వరోజ్గార్ యోజన. ఇలాంటి పథకాలే JRY ఉంది, NRY ఉంది. JRY స్టాండ్స్ ఫర్ జవహర్ రోజ్గార్ యోజన, NRY స్టాండ్స్ ఫర్ నెహ్రూ రోజ్గార్ యోజన. సేమ్ ఇందాక చెప్పినట్టుగా SGSY రూరల్, SJSRY అర్బన్ లాగానే జవహర్ రోజ్గార్ యోజన రూరల్, నెహ్రూ రోజ్గార్ యోజన అర్బన్. ఇగో ఈ విధంగా ఉపాధి పథకాల్లో కానీ స్వయం ఉపాధి పథకాల్లో కానీ వేరియేషన్స్ ఉన్నాయి. కొన్ని అర్బన్కి, కొన్ని రూరల్కి ఉన్నాయి. ఇలా అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ దేశంలో నిరుద్యోగం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ టు నా నిరుద్యోగిత టాపిక్. ఒక టాపిక్ నిరుద్యోగము, మరొక టాపిక్ పేదరికము. ఆల్రెడీ మనం నిరుద్యోగం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ పేదరికం అనే టాపిక్ వస్తుంది. ఈ రెండు టాపిక్స్ కలిసి సుమారుగా 13 మార్క్స్ మధ్యలో ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పబోయే పేదరికం టాపిక్ మీద కనీసం ఒక 6 క్వశ్చన్స్ వరకు పడవచ్చు. అంటే ఇక్కడ ఈ టాపిక్ ఏంటి అంటే దేశంలోని సమస్యల్లో ఒకటి. ఇందాక చెప్పుకుంది ఒక సమస్య, ఇదొక సమస్య. ఈ నిరుద్యోగం అనేది ఎక్కువగా పెరుగుతున్న కొలది పేదరికం కూడా పెరుగుతుంది. ఇందులో ఫస్ట్ డెఫినేషన్స్, మనం ఎలా నిరుద్యోగం డిస్కస్ చేసామో అలాగే అన్ని డెఫినేషన్స్ చూసుకుంటాము. ఆ తర్వాత దీని గల కారణాలను పరిశోధించుకుంటూ వెళ్తాము. దీనిపైన మన కమిటీలు వేసారా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. వీటికి నిర్మూలన చర్యలు ఏమైనా ఉన్నాయో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ ఇందులో పేదరికం యొక్క నిర్వచనాలు అనగా ఇంట్రడక్షన్ చెప్తుంటాము. పేదరికం అనేది పాపర్ అనే ఒక పదం నుంచి వచ్చింది. పాపర్, PUAPER అనే పదం ఉంటుంది. ఈ పాపర్ అనే లాటిన్ వర్డ్ నుంచి పావర్టీ అనే పదం వచ్చింది. ఈ పావర్టీ అనే దాని నుంచి పూర్ అనే పదం వస్తుంది. అదే పూర్ అంటే పేదవారు అని మనం భావిస్తూ ఉంటాము. ఇక్కడ పాపర్ అన్నదానికి మీనింగ్ ఏం చెప్పారు అంటే పునరుత్పత్తి సామర్థ్యం లేని పశువు, బీడు భూమి అనే పదంలో వాడుతుంటారు. ఈ పాపర్ నుంచి పూర్ అండ్ పావర్టీ అనే పదాన్ని జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ పావర్టీ లేదా పేదరికం అంటే కనీస సౌకర్యాలు లేకపోవడము. టెక్నికల్ టర్మ్ ఇలా అంటారు, జీవన సౌకర్యాలు లేకపోవడము లేదా కనీస సౌకర్యాల లేమి అంటారు. ఇంగ్లీష్లో అయితే ల్యాక్ స్టేట్ అని పిలుస్తుంటారు. ల్యాక్ స్టేట్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కనీసం అవసరం ఉన్న అవసరాలు కూడా తీర్చబడని స్థితినే పేదరికం అని భావిస్తూ ఉంటారు. దీనికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నిర్వచనం ఇచ్చారు, UNO వారు నిర్వచనం ఇచ్చారు, గొప్ప గొప్ప ఎకనామిస్టులు అందరూ నిర్వచనం ఇచ్చారు. ఇందులో చాలా ప్రధానమైన నిర్వచనం ఏంటి అంటే ఆమర్త్యసేన్ ఇచ్చిన నిర్వచనం ఉంటుంది. ఆమర్త్యసేన్ ఏమంటారంటే పేదవాని బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అనే స్టేట్మెంట్ ఇస్తారు. పేదవాని బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత MS స్వామినాథన్ నిర్వచనం ఇస్తారు. పేదరికం అనే ఒక సముద్రంలోని ఒక దీవులో ఏ ఒక్కరూ సంతోషంగా జీవించలేరు అంటారు. అంటే మన చుట్టూ పేదరికం ఉన్నప్పుడు, మన చుట్టూ అందరూ పేదవారు ఉన్నప్పుడు మన ఒక్కరం ధనవంతులమైనా కూడా స్వేచ్ఛగా, హ్యాపీగా, సంతోషంగా జీవించలేమనే వెర్షన్లో వాడుతూ ఉంటారు. ఇలా ప్రధానమైన నిర్వచనాలు డిస్కస్ చేసుకుంటూ వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత స్వామినాథన్ అండ్ అమర్సేన్కు అనుబంధంగా ప్రణాళికా సంఘం వారు కూడా నిర్వచనాలు పొందుపరచడం జరుగుతుంది. ఇక్కడ ఎంటైర్ ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న నిరుద్యోగం, పేదరికాన్ని అంచనా వేసేది NSSO అండ్ వాటికి సంబంధించిన గణాంకాలను అధికారికంగా రిలీజ్ చేసే సంస్థ ప్లానింగ్ కమిషన్. ప్రజెంట్ దాని ప్లేస్లో నీతి ఆయోగ్ రావడం జరిగింది. కాబట్టి ఈ అన్ని గణాంకాలు ఎవరు సేకరిస్తారు అంటే NSSO అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు వీటిని అధికారికంగా ఆమోదిస్తారు అంటే ప్రణాళికా సంఘం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని సంస్థలు ఇచ్చిన నిర్వచనాలు జస్ట్ ఒకసారి విజువల్గా చూస్తుంటాం. ఇక్కడ స్పెషల్గా ఏంటి అంటే వరల్డ్ బ్యాంకు వారి నిర్వచనం చాలా ప్రధానమైంది. వరల్డ్ బ్యాంక్ నిర్వచనం ఒకటి,
కనీస జీవన ప్రమాణ స్థాయిని కూడా పొందలేని వారు పేదవారు అంటారు వరల్డ్ బ్యాంక్ వారు. కనీస జీవన ప్రమాణ స్థాయిని కూడా పొందలేని వారు పేదవారు. ఇక్కడ కనీస జీవన స్థాయి అంటే ప్రతి వ్యక్తికి కావాల్సిన కనీస అవసరాలు ఒక 3 చెప్పుకుంటారు ఎకనామిక్స్లో. కూడు, గూడు, గుడ్డ అంటారు. ఫుడ్, క్లాతింగ్ అండ్ షెల్టర్ అని ఉంటాయి. ఈ 3 కనీసం ప్రతి వ్యక్తికి అవసరము. అలాంటివి తీర్చుకోలేని పక్షంలో వారిని పేదవారు అని భావిస్తూ ఉంటారు. దాంతోపాటుగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ HDR ఈ రిపోర్ట్లో భాగంగానే ప్రతి దేశానికి HDI రూపకల్పన చేస్తుంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో మన స్థాయి ప్రజెంట్ 130th ర్యాంక్ ఉంది. 130th. ఈ HDR వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఏంటి అంటే, ఒక వ్యక్తి తనకు కావలసిన స్వేచ్ఛ స్వాభిమానము పొందగలగాలి. అలాంటి స్వేచ్ఛ స్వాభిమానము పొందలేని వ్యక్తులు ఎవరైనా పేదవారుగానే భావిస్తూ ఉంటారు. అంటే వ్యక్తికి కావాల్సిన సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాభిమానము, తను స్వతంత్రంగా జీవించే కెపాసిటీ, ఇతరుల నుంచి గౌరవం పొందడము, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో చాలా కీలకమైన అంశాలు. ఇవన్నీ తను అచీవ్ చేసుకున్నాడు అంటే అతను ధనవంతుడిగా భావించబడుతూ ఉంటారు. 2 ఎకనామిక్స్ ఇచ్చిన నిర్వచనాలు, 2 సంస్థల నిర్వచనాలు చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ పేదరికంలో కాన్సెప్ట్స్ కనబడుతూ ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందాక ఇచ్చిన నిర్వచనంలో నుంచే వచ్చినవి ఉంటాయి. నిర్వచనాన్ని డిఫైన్ చేసుకుని నిర్వచనం అనుబంధంగా వచ్చిన కాన్సెప్ట్స్ మనకు కనబడుతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి పేదరికం అంటే లేమి స్థితి, ల్యాక్ స్టేట్, కనీస అవసరాలు లేకపోవడము. మళ్ళీ స్పెషల్గా కూడు, గూడు, గుడ్డ లేకపోవడము. ల్యాక్ స్టేట్ మీన్స్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లాతింగ్. ఇవి లేకపోతే వారినే పేదవారని పిలుస్తూ ఉంటారు. వీటిని అనుసంధానం చేసుకుంటూ కాన్సెప్ట్స్ తీసుకురావడం జరిగినది. ఈ కాన్సెప్ట్స్లో 2 కాన్సెప్ట్స్ చాలా కీలకమైనది. ఒకదాని పేరు అబ్సల్యూట్ పావర్టీ, మరొక దాని పేరు రిలేటివ్ పావర్టీ అంటారు. అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అని 2 టైప్స్ ఉంటుంది. ఇక్కడ పేదరికంలో అబ్సల్యూట్ పావర్టీ అంటే ఇందాక చెప్పిన అంశమే అబ్సల్యూట్ పావర్టీగా పరిగణిస్తుంటారు. ఏదైనా ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తికి కానీ కావలసిన కనీస సౌకర్యాలు అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్న వారందరూ కూడా పేదవారుగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అబ్సల్యూట్ పావర్టీ అనేది పేద దేశాలకు వర్తించే భావన, డెవలపింగ్ కంట్రీస్కి వర్తించే భావనగా భావించవచ్చును. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్స్లో ఇలా ఉంటుంది. పావర్టీ 2 టైప్స్ చెప్తుంటాము. ఒకటి నిరపేక్ష, రెండవది సాపేక్ష అని చెప్తుంటారు. ఇక్కడ ఇదే ల్యాక్ స్టేట్. ఇందాక చెప్పిన 3 అంశాలు లభించకపోవడమే నిరపేక్ష పేదరికము. ఇది డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించింది. గతంలో క్వశ్చన్ అడిగారు, భారతదేశానికి సంబంధించిన పేదరిక భావన ఏదని అడిగారు. అది నిరపేక్ష అవుతుంది. ఇంగ్లీష్లో అబ్సల్యూట్ పావర్టీ అంటారు. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ డెవలపింగ్ కంట్రీస్కి, ఆల్ బ్యాక్వర్డ్ కంట్రీస్కి, ఆల్ లో ఇన్కమ్ కంట్రీస్కి సంబంధించిన భావన. అంటే ప్రజలకు కావలసిన సౌకర్యాలు తీర్చుకోబడదు, అలాంటిది నిరపేక్ష పేదరికము. రెండవ వైపు వెళ్తే సాపేక్ష పేదరికం అని పిలుస్తుంటారు. అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పావర్టీ అంటారు. రిలేటివ్ పావర్టీ. ఇక్కడ సాపేక్ష పేదరికం అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈ సమస్యలన్నింటిని తీర్చుకుంటారు కానీ ఒకరితో మరొకరు కంపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే పేదవారుగా కనిపిస్తారు. వారి పేరే సాపేక్ష పేదవారు అంటారు. టెక్నికల్ టర్మ్ ఉంటుంది, సాపేక్ష పేదరికానికి టెక్నికల్ టర్మ్ ఉంటుంది. ఆ టెక్నికల్ టర్మ్ ఏంటి అంటే, పై 5 నుంచి 10% ఆదాయ వర్గాల వారిని, పై 5 నుంచి 10% ఆదాయ వర్గాల వారిని, క్రింది 5 నుంచి 10% ఆదాయ వర్గాల వారిని గ్రూపింగ్గా చేసుకుంటారు. పై అబో గ్రూప్ అండ్ బాటమ్ గ్రూప్, టాప్ గ్రూప్ అండ్ బాటమ్ గ్రూప్గా తీసుకుంటారు. తీసుకొని ఈ ఇద్దరి మధ్య ఆదాయాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా చూసినప్పుడు అక్కడ పేదరికం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేసే బాస్ తీసుకుంటే ₹1,00,000 వేతనం వస్తుంది. అందులో పనిచేసే ఒక అసిస్టెంట్ యొక్క వేతనం తీసుకుంటే 30,000 వస్తుంది. ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు
ఆ ఇద్దట్లో ఆఫీస్ బాస్ అనే అతనికి ఆదాయం ఎక్కువ వస్తుంది, ఇతనికి ఆదాయం తక్కువ వస్తుంది. ఈ విధంగా కంపేర్ చేసి చెప్పేదే రిలేటివ్ పావర్టీ అని పిలుస్తుంటారు. టెక్నికల్గా మళ్ళీ ఒకసారి అండి, మొత్తం ఎంటైర్ కమ్యూనిటీ లేదా సొసైటీని 2 పార్ట్స్గా చేసుకోవచ్చు. ఒకటి టాప్ గ్రూప్, బాటమ్ గ్రూప్. ఈ ఎగువ 5-10% ఆదాయం వచ్చే గ్రూపును, తక్కువ 5-10% వచ్చే ఆదాయ గ్రూపును కంపేర్ చేసినప్పుడు ఇద్దరి మధ్య వ్యత్యాసం కనబడుతుంది. దానినే సాపేక్ష పేదరికం అంటారు. ఇక్కడ టెక్నికల్ వెర్షన్లో చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కంపేర్ చేసుకుంటూ వెళ్ళినా కూడా పేదరికం అనేది కనబడుతూ ఉంటుంది. అసలే డబ్బు లేనివాడు, ఎలాంటి జీవన స్థితిని పొందలేనివాడు నిరపేక్ష పేదవాడు. డబ్బు ఉండి అన్నీ రీచ్ అయినాక ఇంకా ఉన్నత స్థితికి ప్రయత్నం చేసేవాడు సాపేక్ష పేదవారు. ఇలా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు పేదవారు కనబడుతుంటారు. టాప్ పర్సన్ బిల్ గేట్స్ నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరు కంపేర్ చేసుకుంటూ సెకండ్ పర్సన్ కంపేర్ చేసుకుంటూ పోతే ఇద్దరి మధ్య ఒక రకమైన వ్యత్యాసం కనబడుతుంది, ఆదాయ వ్యత్యాసం కనబడుతుంది. దానినే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలు. ఈ ఆదాయ అసమానతలు అనేది సాపేక్ష పేదరికానికి సంబంధించినది. గతంలో గ్రూప్ 2 క్వశ్చన్ అండి. సాపేక్ష పేదరికం అనేది దేనిని సూచిస్తుంది అని క్వశ్చన్ అడిగారు. ఆదాయ వ్యత్యాసాలు లేదా ఆదాయ అసమానతలు, ఇంగ్లీష్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని చూపిస్తుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే ఆదాయ వ్యత్యాసమే సాపేక్ష పేదరికము. ఇందాక చెప్పింది ఎలాంటి సౌకర్యాలు లేకపోతే నిరపేక్ష పేదరికము. కనీస జీవన స్థాయిని పొందలేని వారు నిరపేక్ష పేదవారు. కనీస జీవన స్థాయిని పొందినాక ఇంకా ఉన్నతమైన స్థాయికి ప్రయత్నం చేసేవారు నిరపేక్ష పేదవారు. ఫస్ట్ వాడికి సమస్య చాలా ఎక్కువ, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట, చాలా స్ట్రగుల్. రెండవ వాడికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నము. ఈ విధంగా 2 రకాల పేదరికాలు ఉంటాయి. ఇందులో ఒకటి డెవలపింగ్ కంట్రీస్ సంబంధించింది, ఫస్ట్ వన్. సెకండ్ డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించింది. రిలేటివ్ పావర్టీ బిలాంగ్స్ టు డెవలప్డ్ కంట్రీస్, డెవలప్డ్ ఎకానమీ, అండ్ అబ్సల్యూట్ పావర్టీ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కంట్రీస్ ఆర్ లీస్ట్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా పేదరికం యొక్క కాన్సెప్ట్లో 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం పేదరికం యొక్క నిర్వచనాలు డిస్కస్ చేశాము అండ్ పేదరికానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేదరికము ఎలా లెక్కిస్తారు, ఎలా అంచనా వేస్తారు, దానికి ప్రామాణికంగా తీసుకునే వర్డ్ టర్మ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. ఇక్కడ పేదరికానికి ప్రామాణికంగా అంచనా వేయడానికి ఎంపీసీఈ అనే ఒక పదం తీసుకుంటారు. ఎంపీసీఈ అనే పదం తీసుకుంటారు. ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, తెలుగులో నెలసరి తలసరి వినియోగ వ్యయము అంటారు. తలసరి నెలసరి వినియోగ వ్యయము అంటారు. ఇక్కడ ఈ వ్యయము ఏంటి అంటే ఒక వ్యక్తి తలసరి మీన్స్ పర్ హెడ్ ఒక వ్యక్తి, నెలసరి అంటే ఒక నెల మొత్తానికి అనేక వస్తువులను ఉపయోగిస్తున్నప్పుడు చేసే ఖర్చును ఆధారంగా చేసుకొని పేదరికాన్ని అంచనా వేస్తారు. పేదరికం అనే టాపిక్ మొత్తం ఎంటైర్ టాపిక్లో ఈ పదానికి చాలా ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ అంటే నెలవారీ అయ్యే ఖర్చును ప్రధానంగా తీసుకుంటారు. ఈ ఖర్చు ఎలా ఉంటుంది అంటే వినియోగ ఖర్చు అని అంటారు. వినియోగ ఖర్చు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో కౌంట్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇది రోజువారీ ఎక్స్పెండిచర్ పెరగటం వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్లో తేడాలు రావడం వలన ఈ యొక్క గణాంకాలు మార్చుకుంటూ వెళ్తుంటారు. మార్చుకుంటూ వెళ్తారు. 1960స్లో అంచనా వేసినప్పుడు రూరల్ ఏరియాస్కి వేరుగా ఉండేది, అర్బన్ ఏరియాస్కి వేరుగా ఉండేది. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటికి కూడా ఈ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెన్స్ అనేది వేరుగా ఉంటుంది. అర్బన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, రూరల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఆధారంగా చేసుకొని ఈ పేదరికాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. గతంలో 1960స్లో కౌంట్ చేసినప్పుడు ఎలా ఉండేది అంటే
ఒక నెలను తీసుకొని, ఇప్పుడు కూడా నెలకే అండి, అప్పుడు కూడా నెల 1 మంత్ తీసుకున్నారు. ఒక నెలకి 15 రూపాయలు ఖర్చు పెట్టే గ్రామీణ ప్రాంత వాస్తవ్యుడు పేదవాడు కాదు. 22.5 ఖర్చు పెట్టే పట్టణ ప్రాంతవాసుడు కూడా పేదవాడు కాదు. అది మ్యాక్సిమం సీలింగ్ లాగా పెట్టేసుకొని ఈ కన్జంప్షన్ ఆధారంగా, ఈ ఖర్చు ఆధారంగా పేదరికాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి, గతంలో 15 రూపాయలు గ్రామీణ ప్రాంత వారు పర్ మంత్, పట్టణ ప్రాంత వారికి 22.5 రూపాయలు పర్ మంత్ తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ పర్ హెడ్ పర్ మంత్. డౌట్ వస్తుంది చాలామందికి, పర్ హెడ్ ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఉంటారు కదా, దెన్ వాట్? అప్పుడు ఆ అమౌంట్ ఇంటూ మల్టిఫై విత్ 5 చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక ఫిగర్ వచ్చేస్తుంది. ఈ విధంగా పేదరికాన్ని అంచనా వేస్తారు. పోయినసారి 2012లో డైరెక్ట్ బిట్ అడిగారండి, భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి అనుసరిస్తున్న పద్ధతి ఏదని అడిగారు. ఆ పద్ధతి MPCE, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఇంకొక అంశము, ఈ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుందా, పెరుగుతూ ఉంటుందా అంటే అది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రజెంటు 68వ రౌండ్ సర్వే రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 68th NSSO రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రిపోర్టు 2011-12కు సంబంధించింది. దీని ప్రకారంగా మన దేశంలో ఒక రోజుకి గ్రామీణ ప్రాంత వాసుడికి, ఒక రోజుకు పట్టణ ప్రాంత వాసుడికి తీసుకునే అమౌంట్ మార్చేశారు. ప్రజెంట్ గ్రామీణ ప్రాంతాల్లో వారికి 816 రూపాయలు పర్ మంత్, పట్టణ ప్రాంతం వారికి 1000 రూపాయలు పర్ మంత్గా లెక్కించడం జరిగింది. అంటే యావరేజ్గా పర్ డేకి 27 రూపీస్ ఫర్ రూరల్ పీపుల్ అండ్ 32 రూపీస్ పర్ అర్బన్ పీపుల్గా తీసుకుంటున్నారు. అంటే ఎకానమీ భాషలో ఎలా ఉంటుంది అంటే, ఒక రోజుకి గ్రామీణ ప్రాంత వాస్తవ్యుడు 27 రూపాయల కన్నా తక్కువ ఖర్చు పెట్టినట్లయితే అతను పేదవాడు. నెలకి 816 రూపాయలు ఖర్చు పెట్టలేని వారందరూ కూడా పేదవారు అని పరిగణిస్తూ ఉంటారు. ఒకవేళ 5గురు ఉంటే ఇంటూ 5 చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే పట్టణ ప్రాంతంలోకి వెళ్తే 32 రూపీస్ పర్ డే తీసుకుంటారు. పట్టణ ప్రాంతంలో 32 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేసే వారందరూ కూడా పేదవారే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అది నెలకు వచ్చేసరికి 1000 రూపీస్ అవుతుంది. నెలకు ఒక వ్యక్తి 1000 రూపాయలు ఖర్చు చేస్తే ధనికుడు, లేకపోతే పేదవారు. ఇలాంటి వారిని ఎకానమీ భాషలో BPL అంటారు. BPL, బిలో పావర్టీ లైన్. బిలో పావర్టీ లైన్. ఈ రేఖ పేరు పావర్టీ లైన్ అంటారు. పావర్టీ లైన్. ఆ రేఖకు దిగువన ఉండే వారందరూ కూడా బిలో పావర్టీ లైన్, ఆ రేఖ పైన ఉండే వారందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్ అంటారు. బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్. అండ్ దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ MPCE అని చెప్పొచ్చు. ఆ విధంగా క్లాసిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు అర్బన్లో అయితే రోజుకు 33 రూపీస్ అవుతుంది. రోజుకి 33 రూపీస్, నెలకి 1000 రూపీస్ తీసుకుంటారు. 5గురు ఉంటే ఎలా అంటే 1000 ఇంటూ 5 అంటే 5000 రూపీస్ ఆ ఫ్యామిలీ ఖర్చు పెట్టాలి, లేకపోతే వారందరూ కూడా పేదవారిగానే భావిస్తూ ఉంటారు. అది BPL ఫ్యామిలీ అని పిలుస్తుంటారు. బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీగా పరిగణిస్తూ ఉంటారు. ఇలాంటి BPL ఫ్యామిలీస్ కోసము కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. నిరుద్యోగితలో డిస్కస్ చేశాము, స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి పథకాలు. ఈ పథకాలన్నీ ఇలాంటి BPL పీపుల్ కోసమే రూపొందించబడడం జరిగింది. వీరి ప్రకారంగానే, ఈ యొక్క అంచనాల ప్రకారంగానే ఎంతమంది పేదవారు ఉన్నారు, ఎంత శాతం పేదవారు ఉన్నారు, ఒకటి ప్రజలను సంఖ్య రూపంలో చెప్తారు, దేశంలోని శాతం రూపంలో చెప్పి వారికి ప్రయోజనం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 2 ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధిని చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా మన భారతదేశంలో పేదరికం కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పేదరికాన్ని, పావర్టీ లైన్ని అంచనా వేయడం కోసమని నీలకంఠరత్ అండ్ దండేకర్ అనే ఎకనామిస్ట్లో, నీలకంఠరత్ మరియు దండేకర్ అనే ఎకనామిస్ట్లో పేదరిక రేఖను రూపొందించారు. ఈ పేదరిక రేఖ ఎలా ఉండేది అంటే, దాని ఒక డిజైన్ ఎలా చేశారు అంటే, గ్రామీణ ప్రాంతంలో ఒక్క వ్యక్తి ఒక రోజుకు 2400 క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలి.
గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక రోజుకు 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. పట్టణ ప్రాంతంలో అయితే 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అంతకంటే తక్కువగా ఆహారం తీసుకునే వారందరూ కూడా పేదవారుగానే పరిగణిస్తారు. వీరినే బీపీఎల్ అని పిలుస్తుంటారు, బిలో పావర్టీ లైన్. ఇక్కడ అన్నింటికి ప్రధానం ఏంటంటే పేదరిక రేఖనే ప్రధానంగా వస్తుంది. ఆ పేదరిక రేఖను ఆధారంగానే క్లాసిఫికేషన్ అది చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇగో ఈ విధంగా పేదరికం అనగానేమి, నిర్వచనాలు ఏంటి, అండ్ ఆ పేదరికానికి పేదరికంలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటివి, ఆ పేదరికానికి లెక్కించే రేఖ ఏంటి, పేదరికానికి మెజర్ చేసే ఫైనల్ థింగ్ MPCE, మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆధారంగా, ఇవన్నింటి ఆధారంగా పేదరికాన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరము ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ పేదరికం పైన వేసిన కమిటీలు ఉంటుంది, అండ్ పేదరికాన్ని కొలిపించే కులమాన పద్ధతులు ఉంటుంది. ఒకసారి రిమైండ్ ఏంటి అంటే నిరపేక్ష పేదరికం అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి డెవలపింగ్ కంట్రీస్ అన్నీ వస్తాయి. అదే అభివృద్ధి చెందిన దేశాలకు కనిపించే పేదరికం ఏంటి అంటే సాపేక్ష పేదరికము. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్, అమెరికా, సింగపూర్, స్విట్జర్లాండ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్కి వస్తుంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క సాపేక్ష పేదరికాన్ని ఆదాయ అసమానతలకు సంబంధించిన సూచిక అంటారు. ఆదాయ వ్యత్యాసాలు, ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన అంశంగా పేర్కొంటూ ఉంటారు. ఇది సాపేక్ష మరియు నిరపేక్షం వచ్చిన ఫైనల్ థింగ్ అండి.